to Smart Money Corner. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ ప్రైస్ టు ఎర్నింగ్ అనేది ఒక కీ రోల్ ప్లే చేస్తుంది స్ట్రాంగ్ స్టాక్స్ని సెలెక్ట్ చేయడంలో. అండ్ ఫర్దర్గా ఇండస్ట్రీ పీతో పోల్చుకుంటే తక్కువ పీలో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ ఫర్దర్గా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మంచి రిటర్న్స్ అయితే ఇవ్వగలవు. అండ్ ఆ సెగ్మెంట్లో ఉన్న బెస్ట్ స్టాక్ ఐడియాస్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫర్దర్గా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ నేను డిస్కస్ చేయబోతున్న కంపెనీస్ ఒకసారి చూద్దాము. అండ్ ఫైనోటెక్స్ కెమికల్స్ లిమిటెడ్ కెమికల్ సెగ్మెంట్లో ఉన్న స్టాక్ అయితే కోల్గేట్ పామాలివ్ మనందరికి తెలిసిన స్టాకే. కోల్ ఇండియా ఇయర్ మంచి ర్యాలీ ఇచ్చిన స్టాక్. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అండ్ హిందుస్థాన్ జింక్. సో ఈ 5 స్టాక్స్ కూడా ఇండస్ట్రీ పీఈ కంటే తక్కువలో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ ఈ ఇయర్ మంచి ట్రెండ్లో ఉన్నాయి స్టాక్స్. అండ్ ఫర్దర్గా కూడా ఈ స్టాక్స్లో పర్ఫార్మెన్స్ అయితే పెరగవచ్చు. అండ్ లెటస్ లుక్ ఇంటూ ఈ 5 స్టాక్స్ ఎలా పర్ఫామ్ చేసాయో చూద్దాము. సో ఫెనోటెక్స్ కెమికల్స్ పీఈ రేషియో అనేది 35 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 ఇయర్ నుంచి 28% రిటర్న్స్ ఇచ్చింది. సో యాక్చువల్గా ఫెనోటెక్స్ కెమికల్స్ మల్టీ బ్యాగర్ స్టాకే లాంగ్ టర్మ్ బేసిస్ మీద, బట్ ఈ ఇయర్ పెద్దగా పర్ఫామ్ చేయలేదు. కమింగ్ టు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, ఇది 9.14 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. అండ్ ఈ ఇయర్ 90% పెరిగింది స్టాక్ అయితే. హౌసింగ్ ఫైనాన్స్ సెగ్మెంట్లో ఎక్కువ శాతం కంపెనీస్ ఎక్కువ పీతో ట్రేడ్ అవుతున్నాయి, బట్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ డిస్కౌంట్లో ట్రేడ్ అవుతుంది. దట్ ఈస్ ద రీజన్ ఇయర్ మంచి రిటర్న్స్ అయితే ఇవ్వగలిగింది. కోల్గేట్ పామాలివ్ 65.3 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. అండ్ ఇయర్ 60% పెరిగింది స్టాక్ అయితే. అండ్ హిందుస్థాన్ జింక్ కూడా ఇయర్ ఎక్కువగా పెరిగిన స్టాక్లో ఇది కూడా ఒకటి. 34.4 టైమ్స్ పీతో ట్రేడ్ అవుతుంది. 99% రిటర్న్స్ ఇచ్చింది ఇయర్. కోల్ ఇండియా 8.45 టైమ్స్ ట్రేడ్ అవుతుంది పీఈతో అండ్ 123% రిటర్న్స్ అయితే ఇవ్వగలిగింది. ద కోల్ ఇండియా ఇయర్ 123% పెరిగినా కూడా స్టిల్ పీఈ అనేది 8.45% మాత్రమే ఉంది. అండ్ ఫర్దర్గా ఈ స్టాక్స్ యొక్క ఇండస్ట్రీ పీఈ ఎలా ఉంది అండ్ ఆ డీటెయిల్స్ అయితే చూద్దాం. లెటస్ లుక్ ఇంటూ ఫైనోటెక్స్ కెమికల్స్ లిమిటెడ్. అండ్ మార్కెట్ క్యాప్ ఇది 4,190 crore దగ్గరగా ఉంది. అండ్ ప్రస్తుతానికైతే స్టాక్ ట్రేడ్ అవుతుంది నియర్లీ 380 దగ్గరగా. 52 వీక్ హై 460 ఉంది. అండ్ కొద్దిగా కరెక్షన్ జరిగింది, ఇక్కడ కనబడుతుంది కదా, రీసెంట్గా స్టాక్లో ఒక కరెక్షన్ కనబడుతుంది. పీ 35 టైమ్స్ ట్రేడ్ అవుతే బుక్ వాల్యూ అనేది 40 ఉంది. డివిడెండ్ పే చేయగలిగిన కంపెనీ. ఇండస్ట్రీ పీతో కంపేర్ చేస్తే పీఈ తక్కువ కనబడుతుంది ఇక్కడ. అండ్ సీ ద హెల్దీ ఆర్ఓఈ 30% అండ్ ఆర్ఓసి 38.7%. స్టిల్ స్టాక్ అయితే కరెక్షన్లో కనబడుతుంది. కంపెనీ కంప్లీట్లీ డెట్ ఫ్రీ. కంపెనీ యొక్క ప్రాఫిట్ గ్రోత్ అనేది 40% ఉంది. లాస్ట్ 5 ఇయర్స్ది కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ప్రకారం కంపెనీ యొక్క ఆర్ఓఈ 3 ఇయర్స్ది 28% ఉంది. అంటే ప్రస్తుతానికి 30% కనబడుతుంది, బట్ ఈవెన్ 3 ఇయర్ యావరేజ్ చూసుకున్నా కూడా ఇట్ ఈస్ నియర్లీ 28%. అంటే ఇట్ ఈస్ కన్సిస్టెంట్గానే ఫైనాన్షియల్ రేషియోస్ అయితే కనబడుతున్నాయి. అండ్ లాంగ్ టర్మ్ అవుట్లుక్ ఈ స్టాక్ అయితే బులిష్గా ఉండే ఛాన్స్ ఉంది. కెమికల్ స్టాక్స్ ఎక్కువ కరెక్షన్ జరిగాయి ఈ రీసెంట్గా. దట్ ఈస్ ద రీజన్ ఈ స్టాక్ కూడా కరెక్షన్లో ఉంది. అండ్ కమ్ టు ఇంకో కంపెనీ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్. మార్కెట్ క్యాప్ 43,537 crore ఉంది. కరెంట్ ప్రైస్ 792 ఉంటే 52 వీక్ హై ఇది. 52 వీక్లో 52 వీక్ హైకి దగ్గరగా స్టాక్ అయితే ఉంది. పీఈ 9.14 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. వేరేజ్ ఇండస్ట్రీ పీఈ 22.6 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. అండ్ కమ్ టు బుక్ వాల్యూ 572 ఉంది. బుక్ వాల్యూతో పోల్చుకున్న ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెన్సివ్. డివిడెండ్ ఈల్డ్ చూడండి 1.14%. సో ఎక్కువగా డివిడెండ్ పే చేయగలుగుతుంది. బుక్ వాల్యూతో చూసినా పీఈతో చూసినా స్టిల్ ఇట్ ఈస్ అండర్ వాల్యూడ్. అండ్ ఇండస్ట్రీ పీఈ 22.6 ఉంటే స్టాక్ పీఈ 9.14 ఉంది. ఆర్ఓఈ 16.2% అండ్ ఆర్ఓసి 8.79% ఉంది. అండ్ లాస్ట్ 1 ఇయర్ నుంచి స్టాక్ ఎలా పోయిందో ఇక్కడ క్లియర్గా అయితే చూడొచ్చు. స్టిల్ ఒక అప్ ట్రెండ్లో అయితే లాంగ్ టర్మ్ అప్ ట్రెండ్లో అయితే కనబడుతుంది ఈ స్టాక్. అండ్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ తర్వాత ఇంకో కంపెనీ కోల్గేట్ పామాలివ్ ఇండియా. సో కోల్గేట్ యొక్క ప్రోడక్ట్స్ అయితే మనకి తెలుసు. అండ్ మార్కెట్ క్యాప్ నియర్లీ 1 lakh చేరుకుంటుంది. 87,346 crore ఉంది ప్రస్తుతానికైతే. కరెంట్ ప్రైస్ 3,210. 52 వీక్ లో నుంచి స్టాక్ మంచి ట్రెండ్ అయితే కనబడుతుంది. అండ్ బుక్ వాల్యూ 68.9. వెరీ ఎక్స్పెన్సివ్ కనబడ్డా కూడా పీర్తో కంపేర్ చేసినప్పుడు ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఆన్ పార్ విత్ ద పీర్స్. ఇండస్ట్రీ పీ 65.8 ఉంది. ఈ స్టాక్ పీ 65.3. ఆల్మోస్ట్ వెరీ క్లోజ్ టు ఇండస్ట్రీ పీ. అండ్ ఆర్ఓఈ 74.5%, ఆర్ఓసి 96.8% ఉంది. హై డివిడెండ్ ఈల్డ్ కంపెనీ, 1.5% డివిడెండ్ పేమెంట్. సో కంపెనీ ఈజ్ ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ.
అండ్ కంపెనీ గుడ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ట్రాక్ రికార్డ్ ఉంది. 69.8% ROE ఫ్రమ్ ద లాస్ట్ 3 ఇయర్స్. అండ్ కంపెనీ డివిడెండ్ పేఅవుట్ 96.8% ఉంది. సో లాంగ్ టర్మ్ అవుట్లుక్ స్టిల్ బులిష్గా ఉంది. బట్ స్లో మూవర్ కోల్గేట్ పామాలివ్. బట్ 3, 5, 10 ఇయర్ బేసిస్ మీద ఇట్స్ ఏ మల్టీ బ్యాగర్ స్టాకే. అండ్ కోల్గేట్ పామాలివ్ ఇండియా లిమిటెడ్ తర్వాత కోల్ ఇండియా ఇయర్ మంచి ర్యాలీ ఇచ్చింది. సో జనరల్గా పిఎస్యు స్టాక్స్లో పెద్దగా ర్యాలీ రాదు. బట్ కోల్ ఇండియా ఇయర్ ఎక్కువగా పెరిగిన స్టాకే. సో మార్కెట్ క్యాప్ 3,15,872 crore చేరుకుంది. కరెంట్ ప్రైస్ 512 దగ్గరగా ఉంది. 52-week లో నుంచి డబల్ అయింది స్టాక్ అయితే. స్టిల్ పిఈ 8.45 ఉంది. వేరాజ్ ఇండస్ట్రీ పిఈ 21.6 ఉంది. సో బుక్ వాల్యూ 134 ఉంది. బుక్ వాల్యూతో పోల్చుకున్న నాట్ ఎక్స్పెన్సివ్. అండ్ కోల్ ఇండియా యొక్క డివిడెండ్ చూడండి, ఆల్మోస్ట్ 4.73%, హైయెస్ట్ డివిడెండ్ పేఅవుట్ స్టాక్ ఇది. అండ్ ఇండస్ట్రీ పీతో పోల్చుకుంటే రీజనబుల్గా ట్రేడ్ అవుతుంది. కంపెనీ డెట్ ఫ్రీ, గుడ్ డివిడెండ్ ఈల్డ్, అండ్ కంపెనీ యొక్క ఆర్ఓఈ ట్రాక్ రికార్డ్ 3 ఇయర్ది 51.8% ఉంది. సో ఇది కూడా లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇవ్వగలదు. విత్ అ హెల్దీ డివిడెండ్ పేఅవుట్ కంపెనీ విత్ వెరీ గుడ్ ఫైనాన్షియల్ రేషియోస్. అండ్ పిఈ ఇండస్ట్రీ పీతో పోల్చుకుంటే స్టిల్ ఇట్ ఈస్ ట్రేడింగ్ ఇన్ ద డిస్కౌంట్. అండ్ ఇయర్ 120% పెరిగింది స్టాక్. ఇంకొక స్టాక్ హిందుస్థాన్ జింక్. హిందుస్థాన్ జింక్ మార్కెట్ క్యాప్ నియర్లీ 2,67,000 crore ఉంది. కరెంట్ ప్రైస్ ఈజ్ 634. 52-week లో నుంచి స్టాక్లో ఒక ఫాల్ చూడొచ్చు. బట్ స్టాక్ ఇయర్ మంచి ట్రెండ్లో అయితే ఉంది. స్టిల్ పిఈ 34.4 ఉంది. వెరాజ్ ఇండస్ట్రీ పిఈ 36.9 ఉంది. ఇండస్ట్రీ పిఈతో పోల్చుకుంటే ఇట్ ఈస్ ట్రేడింగ్ ఇన్ ద డిస్కౌంట్. బుక్ వాల్యూ 36 ఉంది. ఇది కూడా డివిడెండ్ ఈల్డ్ ఎక్కువగా ఉంది, 2.05%. ఆర్ఓఈ 55% ఉంది. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 46% ఉంది. సో హెల్దీ ఫైనాన్షియల్ రేషియోస్, డెట్ తగ్గించుకుంటుంది. ఆర్ఓఈ 3 ఇయర్ యావరేజ్ 39.2% ఉంది. డివిడెండ్ పేఅవుట్ 150% ఉంది. సో హిందుస్థాన్ జింక్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాకే. డివిడెండ్ పేయింగ్ ఎట్ ద సేమ్ టైం లాంగ్ టర్మ్ రిటర్న్స్ చాలా బాగున్నాయి. అండ్ ఆల్సో పీఈతో పోల్చుకుంటే లైక్ ఇండస్ట్రీ పీ కంటే తక్కువలో ట్రేడ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద 5 బెస్ట్ స్టాక్ ఐడియాస్ వేర్ ఈ స్టాక్స్ అన్నీ కూడా ఇండస్ట్రీ పీతో పోల్చుకుంటే డిస్కౌంట్లో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ ప్రొవైడెడ్ ఫైనాన్షియల్ రిజల్ట్స్, మంచి ఫైనాన్షియల్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తే కనుక స్టిల్ ఈ స్టాక్ ప్రైస్ ఎక్స్టెండ్ అవ్వచ్చు ఫర్దర్గా కూడా. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. థ్యాంక్ యూ.